తిరుపతి జిల్లా సూలూరుపేటలో మొత్తం 127 మంది పారిశుద్ధ్య కార్మికులు 36 మంది ఇంజనీరింగ్ విభాగ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగారు. గతంలో కుదిరిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని, జీవోలు విడుదల చేయాలని, ఉద్యోగ విభజనలో జరిగిన లోపాలను సరిదిద్దాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు నేతలు లక్ష్మయ్య, రియాజ్ తదితరులు ఈ సమ్మెలో భాగస్వాములయ్యారు. అధికారుల నిర్లక్ష్యాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. 16వ తారీఖు నుంచి పిహెచ్ వర్కర్స్ కూడా స్ట్రైక్ లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని సూలూరుపేట పురపాలక ప్రజలు దృష్టిలో ఉంచుకొని మీ డొమెస్టిక్ లో వచ్చే చెత్త కావచ్చు, అంటే కమర్షియల్ లో నుంచి వచ్చే చెత్త కావచ్చు, దయచేసి మీరు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన వేయడం వల్ల శానిటేషన్ కుంటుబడి అంటు రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము స్పెసిఫిక్ గా అంటే ప్రైవేట్ వర్కర్స్ ని ఎంగేజ్ చేసి మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తాము కన్సర్న్ ఏరియాకి. అప్పుడు తప్ప రిమైనింగ్ టైంలో కాలువలో కానీ రోడ్లపై కానీ దయచేసి మీ యొక్క చెత్తను వేయకుండా సూలూరుపేట పురపాలక సంఘంకు సహకరించవలసి కోరుతున్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క మార్పుని గుర్తించి సహకరించవలసిందిగా కోరడం.